8 వారాలు గడుస్తున్న శారదాపీఠంపై చర్యలు ఏవి? పెందుర్తి తహసీల్దార్ను ప్రశ్నించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. విశాఖలో టీడీపీ నాయకులు వైసీపీకి శారదాపీఠానికి కొమ్ము కాస్తున్నారు. ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపట్టిన శారదాపీఠంపై 8 వారాలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పెందుర్తి తహసీల్దార్ ఎం ఆనంద్ కుమార్ను ప్రశ్నించారు. అంతకుముందు వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే పంచకర్ల మేయర్ పీల శ్రీనివాస్కు పరిస్థితిని బీవీ రామ్ వివరించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పెందుర్తిలోని ఆక్రమిత భూములలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలకు సంబంధించి తమ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. అక్రమాలను ఎంతమాత్రం సహించేదే లేదని, అయితే ఆ అదృశ్య శక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు గండి బాబ్జీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకరై ఉంటారని భావిస్తున్నామని బీవీ రామ్ ఆరోపించారు. పాత్రికేయుల కోసం శారదాపీఠం భూములు కేటాయించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఏమనగా శారదాపీఠం భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఇచ్చాం. అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మేనిమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పింది మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దీని వెనక్కి ఎవరిని అడుగుతున్నారు, ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతుని అడుగుతున్నారు. మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ కానీ, లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభరత్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగుశక్తి ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం భీమిలి భూముల పైన శారదాపీఠం ఇచ్చిన భూములు అన్ని తీసుకుంటూ తెలుగు ఫోన్ చేసింది. సీఎం పేషీ నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతిని చూపించారు. మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన శారదాపీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూస్తుని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు. మరి వేళ శారదాపీఠం భూమి 22 సెంట్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు. మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ చేయడం కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ రకంగా చేసి అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు. ఊరుకుంటూ చెప్పండి, నేను పిలిపిస్తాను ప్రజల్ని, అక్కడ నుంచి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చేసరికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇందాక కలెక్టర్ కూడా అదే చెప్పాను, హోంమంత్రి గారు కూడా కలెక్టర్గా చెప్తానని చెప్పి మా హామీ ఇచ్చారు. అందులో పత్రిక రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్గా చెప్తున్నాను, తెలుగు శక్తి న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు, ఎవరికి కొమ్ము కాయట్లేదు. ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు ఎదట్లని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఏదైతే శారదాపీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేసే ప్రభుత్వానికి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రికా మిత్రులకు ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈ రోజు వాళ్ళకి ఎక్కడో ₹1,00,000 ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను, 100 గజాలు 10 లక్షల రూపాయలకు ఇమ్మని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ననగా వారంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రభుత్వానికి ప్రజలకు వాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది, నెరవేర్చట్లేదు. కనీసం ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థానం సంపాదించని కోరుతూ జై హింద్.